అల్లు అర్జున్ వర్సెస్ జనసేన క్లాష్ చిటికెలో అయిపోయేదానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించడం ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఈ విజయం వైసీపీ నాయకులు కూడా తమ ఓటమికి పవన్ కళ్యాణ్ కీలక కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఇంట్లో పవన్ విజయోత్సవ వేడుకలకు ఘనంగా జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొని పవన్ కళ్యాణ్ అభినందించారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలను తాకి నమస్కరించడం, కుటుంబ సభ్యులంతా కలిసి వేడుక జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసి అభిమానులు భావోద్వేగంతో స్పందించారు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ సభ్యులు ఈ వేడుకలో హాజరు కాకపోవడం, బావగారు అల్లు అరవింద్ సహా అల్లు శిరీష్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఇటువంటి సందర్భంలో వారి గౌరవార్జరు వివిధ రకాల చర్చలకు కారణమైంది. దానికి తోడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం మరింత అగ్గిరాజేసింది. అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తన వైసీపీ ఫ్రెండ్ శిల్పా రవికిషోర్ చంద్రరెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లడం, ఆయన వైసీపీ నేతలతో కలవడం జన సైనికులకు అసహనానికి గురి చేసింది. ఈ విషయంలో అల్లు అర్జున్ తర్వాత క్లారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ కి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పుడు సడన్ గా సాయి ధరమ్ తేజ్ కూడా బన్నీని దూరం చేసినట్లు కనిపిస్తూ ఉండడం కొత్తగా అభిమానులకు దారి తీస్తుంది. దీంతో ఏదో జరిగింది అన్నట్లుగా ఫ్యాన్స్ లో గొడవలు మొదలయ్యాయి. బన్నీ పుష్ప 2 ని చూడబోము అన్నట్లుగా కమెంట్లు చేస్తున్నారు. అయినా బన్నీ చీకటిలో ఈ రచ్చకు ముగింపు కాడు వేయవచ్చు, కానీ ఎందుకు అలా చేయడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. నార్మల్ పండుగ టైంలో శుభకార్యాల సమయంలో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో పాల్గొనే బన్నీ ఇప్పటి వరకు జనసేన విజయం సంబరంలో కనిపించలేదు. ఒక్కసారి పవన్ ను కలిసి ఒక బొకే ఇచ్చి ఫోటో వదిలితే ఉన్న నెగిటివిటీ మొత్తం చీకటిలో ఎగిరిపోతుంది. కానీ బన్నీ బిజీగా ఉన్నాడో లేదంటే జనసేనని కలవడానికి టైం తీసుకుంటున్నాడో అనేది తెలియకుండా ఉంది. ఇప్పటి వరకు అల్లు అరవింద్ కూడా జనసేన అధినేతతో కనిపించలేదు. శిరీష్ కూడా లేడు. ఇవన్నిటికీ తోడు సాయి ధరమ్ తేజ్ బన్నీని దూరం పెట్టినట్లు కనిపించడం, ఇలాంటి పరిణామాలకు ఫ్యాన్స్ లో రచ్చ జరగడం కామన్. ఇప్పటి వరకు చిన్న రియాక్షన్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఓ వర్గం ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు.